కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ దౌత్య. రచయిత్రి విమలా మోర్తల గారు. కథా రచయిత్రి, కవయిత్రి. ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రిక సాహిత్య పేజీ మెహఫిల్కు గెస్ట్ ఎడిటర్గా పనిచేస్తున్న విమలా మోర్తల గారి రచన ఇది. ఈ కథ 2013 ఆగస్టు నెల చినుకు పత్రికలో ప్రచురితమైంది. వినండి. దౌత్య. మృత్యుఛాయ కమ్ముకున్న ఆ చివరాఖరి క్షణాల్లో, అమ్మడు, నా చిట్టి తల్లి, నేను నీకు గుర్తుకు రాలేదా అమ్మా? అలిగిన, ఆటల్లో దెబ్బ తగిలినా, ఎవరైనా ఏమైనా అన్నా నా దగ్గరికే పరిగెత్తుకొచ్చేదానివే. ఎంత పెద్ద గాయం తగిలిందో, ఏమైందో నీకు? ఈ అమ్మకు చెప్పాలనిపించలేదా తల్లి? ఎందుకు ఇట్లా చేశావు? నిన్నిట్లా దుఃఖపెట్టింది ఎవరో తెలియదు. ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావో? అప్పుడు ఎంత బాధపడ్డావో, ఎంత ఏడ్చావో. చనిపోయిన నీ ముఖం పైన చెదిరిన కన్నీటి ధారల ఆనవాళ్ళు. నీ కన్నీళ్లు నా లోపలికి ప్రవహించి, ఇక జీవితాంతం నేనొక కన్నీటి సముద్రంలా మిగిలిపోతాను. నా చిన్నారి తల్లివి, నా బంగారు కొండవి కదూ. మళ్ళీ నా దగ్గరకు వచ్చేయమ్మా. గాలికి ఊగాడే పచ్చటి చెట్ల కొమ్మలంటే ఇష్టమనేదానివి. నువ్విట్లా విరిగిన కొమ్మల గదిలో ఫ్యాను రెక్కలకి వేలాడుతుంటే నేను మొదలు నరికిన చెట్టులా కూలిపోయాను. తల్లి, అమ్మకి కూడా చెప్పుకోలేని కష్టం ఏమొచ్చింది నాన్న? ఎందుకిట్లా చేసావు? ఎందుకిట్లా? నా కళ్ళ ముందు ఇక ఎన్నడూ నవ్వని, నడవని, అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోని మరి కాసేపటిలో మాయమైపోయావే. నా బంగారు తల్లి, వద్దురా, నువ్వు నన్ను వదిలిపెట్టిపోకురా కన్నా. కుడి చేతిని పొడవాటి గాజు పెట్టెపై చాచి దానిపై తలవాల్చి కూర్చున్న మాధవి కళ్ళు ఏ దృశ్యమూ కళ్ళలోకి ఇంకని నీళ్ళింకిపోయి పొడిబారిన చిరిమల్లాగున్నాయి. ఆమె లోపల ఆలోచనలు పైకెగిసిపడి విరిగిన అలల్లా దుఃఖ సముద్రపు తీరాలకేసి తలలు బాదుకుంటున్నాయి. గత 2 రోజులుగా తన చుట్టూ జరుగుతున్న విషయాలేవి ఆమె మనసుకు ఎక్కటం లేదు. ఒకే ఒక్క విషయం, తన కూతురు దౌత్య, తన చిట్టి తల్లి ఇక లేదు. ఆ సత్యం, ఆ ఒకే ఒక నిత్య సత్యం ఆమె మనసులో వెలుగుతోంది. దౌత్యను తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరో మాధవిని వీధిగుమ్మం వరకు మెల్లిగా నడిపించుకొచ్చారు. అక్కడ నిలబడి చూస్తుంటే ఆమె కళ్ళ ముందు నుండే ఆమె కూతురి నిర్జీవ దేహం మెల్లిమెల్లిగా కదిలి వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోతున్న బిడ్డ కోసం శూన్యంలోకి చాచిన ఆమె చేతులు పరమ నిస్సహాయంగా వాలిపోయాయి. ఏం మిగిల్చిందా పిల్ల? దౌత్య వాళ్ళమ్మ మాధవి అన్న పేరు మాత్రమే మాధవికి మిగిల్చి ఆమె వెళ్ళిపోయింది. దౌత్య ఆత్మహత్యపై రకరకాల ఊహాగానాలు, పత్రికల్లో వార్తలు, పోస్ట్మార్టాలు, పోలీస్ కేసులు, బంధుమిత్రుల పరామర్శలు, వ్యాఖ్యానాలు, తల్లిదండ్రుల పెంపకంపై విమర్శలు, ఈ కాలపు ఆడపిల్లల విచ్చలవిడి ప్రవర్తనలపై తీర్పులు, దౌత్య వ్యక్తిత్వ హననం. కూతురు చనిపోయిన దుఃఖాన్ని మోయడమే ఎంతో దుర్భరంగా ఉన్న దౌత్య తండ్రి శ్రీధర్కి ఈ పరిస్థితి మనసు నొప్పించే మాటలు కోపాన్ని, అసహనాన్ని, అసహ్యాన్ని కలిగించాయి. దౌత్య చనిపోయాక ఆమె అన్న ధీరజ్, వదిన రూపాసింగ్ ఆస్ట్రేలియా నుండి వచ్చి 4 రోజుల నుండి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ఒక శ్మశాన నిశ్శబ్దం రాజ్యం వెళ్తుండేది. దౌత్య చనిపోయిన 4 నెలల తర్వాత ఓ రోజు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు, నలుగురి మధ్య తిరిగితే కాస్త మామూలుగా అవుతావు అన్నాడు శ్రీధర్. మామూలుగా అంటే ఏమిటి శ్రీధర్? దౌత్య ఉన్నప్పటి మాధవిలానా?
అందామె పేలవంగా. అతనికేం మాట్లాడాలో తోచలేదు. మనకి ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు అన్నాడు అతను కొంచెం స్వరం పెంచి. అవును, కానీ నా కూతురు దౌత్య మాత్రం లేదు అందామె కళ్ళ నిండా నీళ్లు నింపుకుని. ఈ మానసిక స్థితి నుండి నువ్వు బయటకు రాకపోతే, నువ్వు అట్లా దిగులుగా దుఃఖంగా ఉంటే నేనేమైపోతానో ఆలోచించావా? నా దుఃఖం ఎవరితో పంచుకోవాలి? అతడి గొంతులో దుఃఖపు జీర. ఎన్నో నెలల తర్వాత అప్పుడు అతనికేసి మొదటిసారి నిదానంగా చూసిందామె. మాసిన సగం నెరిసిన గడ్డం, కాంతిలేని కళ్ళు, పీక్కుపోయి శాశ్వతంగా బాధ తిష్టవేసిన దిగులుతో ముడుచుకుపోయిన ముఖంతో అతను తల వంచు కూర్చున్నాడు. అతడినట్లా చూస్తుంటే ఆమెకి బాధ కలిగింది. మాధవి తాను కూర్చున్న చోటు నుండి లేచి సోఫాలో అతని పక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మరో చేత్తో అతన్ని పొదివి పట్టుకుంటే అతను అలసిపోయినట్లు ఆమె భుజంపై తలవాల్చి మెల్లిగా జారి మాధవి ఒడిలో తలపెట్టుకున్నాడు. అతను నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. మాధవి తన కన్నీళ్లు దాచుకుని అతని తల నిమురుతూ ఉండిపోయింది. అతనికి కూతురంటే ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. ఆ తరువాత ఆమె తన జీవితంతో పెనవేసుకున్న వాళ్ళ కోసం తాను పెట్టిన లాంగ్ లీవ్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. దౌత్యం మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అని అంటాడు శ్రీధర్. దౌత్యతో ఆడుకోవడం, అది చెప్పే కబుర్లు వినడం అంటే శ్రీధర్కి ఎంతో ఇష్టం. బయట ప్రపంచాన్ని దానికి పరిచయం చేస్తున్నప్పుడు అది అడిగే ప్రశ్నలు, సందేహాలు, దాని కుతూహలం అన్నా అతడికి ఇష్టం. అది అడిగిన వేటిని అతను కాదనేవాడు కాదు. కూతురు తను ఒక జట్టని అతను అనుకునేవాడు. దౌత్య కన్నా 5 ఏళ్లు పెద్దవాడైన ధీరజ్ అన్నలా దౌత్యపై పెత్తనం చేయబోతే శ్రీధర్ అసలు ఊరుకునేవాడు కాదు. దౌత్య అంతే. నాన్న ఇంటికి రాగానే కడుపులో ఉన్న విషయాలన్నీ నాన్నకి చెప్పకపోతే నిద్ర పట్టదా పిల్లకి. నాన్న ఓ మాటన్నా విసుక్కున్నా తెగ బాధపడేది, ఏడ్చేసేది. అవును మరి, లాగి జడలు వేసే అమ్మంటే ఎప్పుడూ ఆటలేనా, హోంవర్క్ చెయ్యి, గట్టిగా అరవకు, కుదురుగా కూర్చోలేవా, పిచ్చి వేషాలేకు, అన్నం మానేసి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే ఊరుకోను అంటూ పాఠాలు చెప్పే అమ్మలంటే పిల్లలకి ఎందుకు ఇష్టం ఉంటుంది అనేది మాధవి నిష్ఠూరంగా. 14-15 ఏళ్ల వయసులో మెల్లిగా తల్లితో సాన్నిహిత్యం పెరిగింది దౌత్యకి. చిన్నప్పటి అల్లరి, మంకుతనం పూర్తిగా తగ్గిపోయాయి. ఇదేమిటి, దౌత్య పెద్దదైపోయినట్లు ఏదో గంభీరంగా ఉంటుంది మధ్య అన్నాడోసారి శ్రీధర్. దౌత్యలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చినట్లు అనిపించేది అతనికి. అవును, నీ కూతురు ఎప్పటికీ చిన్నపిల్లలానే ఉంటుందనుకుంటున్నావా? అది పెద్దదవుతుంది, దాని ప్రపంచం దానికి ఏర్పడుతుంది కదా. ఆడపిల్లల శరీరమే కాదు, వాళ్ళ ఆలోచనలు ఎందుకో ఒక్కసారిగా ఎదిగిపోయినట్లు అనిపిస్తాయి అంది మాధవి. అన్నయ్య ధీరజ్ ఇప్పుడు దౌత్యకి రోల్ మోడల్. 10వ తరగతి పాస్ కాగానే అన్నయ్యలా వైజాగ్ వదిలేసి ఏ హైదరాబాదో మద్రాసో వెళ్ళి చదువుకోవాలనుకునేది. అయితే శ్రీధర్ అలా పంపేందుకు ఎంతమాత్రం ఇష్టపడలేదు. మొత్తం మీద వైజాగ్లోనే చదువుకునేందుకు దౌత్యను ఒప్పించగలిగాడు శ్రీధర్. నా బంగారు తల్లిని చూడకుండా నేను ఉండలేను అనేవాడు శ్రీధర్. రేపది పెళ్లి చేసుకుని అత్తారింటికెడితే దాంతోపాటు నువ్వు కూడా వెళ్ళేలా ఉన్నావు అని నవ్వేది మాధవి. ఎందుకు, మనింట్లోనే ఉండే అల్లుని తెద్దాం అని శ్రీధర్ జవాబిచ్చేవాడు. అమ్మా, ప్రేమంటే ఏమిటి? నువ్వు నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల కూతురు ఆ ప్రశ్న అడిగేసరికి ఏం జవాబు చెప్పాలో మాధవ్కి తోచలేదు. ఐ కాంట్ డిఫైన్ ఇట్ అంది ఇంగ్లీష్లో. నువ్వు కూడా నాన్నను ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా. ప్రేమించినప్పుడు ఏమనిపిస్తుంది మళ్ళీ అడిగింది దౌత్య. ఏమనిపిస్తుంది? మనసు సప్తవర్ణాల సీతాకోక చిలుకలా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. శుతిమెత్తగా తొలివేకువ జామున రేకులు విచ్చుకున్న గులాబీ పువ్వుల హృదయం చిరునవ్వై విచ్చుకుంటుంది. గరిక పచ్చటి మైదానాల్లో నడుస్తున్న పాదాలపై మంచు బిందువులు ముద్దు పెట్టుకున్నప్పటి పులకింతలా ఏదో తెలియని అలౌకిక భావన లోలోన మేల్కొని ఈ ప్రపంచంలో
అతడు తప్ప మరేమీ కనిపించని వినిపించని వైచిత్రలో ఎందుకు నవ్వుతావో, ఎందుకు దిగులుపడి దుఃఖిస్తావో, నిస్సహాయంగా ఆగ్రహిస్తావో, ఎందుకట్లా అతని కోసం ఎదురు చూస్తావో నీకే తెలియక తపనపడి మోహించి ప్రేమించి అతడి ముందు మోకరిల్లి నీలోకి నన్ను పూర్తిగా తీసేసుకొని ఇక నేనంటూ ఏమీ లేనిదానిగా చేసి నిన్ను నాకు సంపూర్ణంగా ఇచ్చేసుకొని నువ్వు తప్ప నాకు మరింకేమీ అక్కర్లేని తనంలోకి నేను ఈదులాడి ఏమనిపిస్తుంది ప్రేమిస్తే? మాధవి ఏం మాట్లాడలేదు. అక్కడే కాస్త దూరంలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న శ్రీధర్తో, శ్రీ, మనిద్దరం ప్రేమించుకున్నాం కదా, ప్రేమిస్తే ఏమనిపిస్తుందని నీ కూతురు అడుగుతోంది అని మాధవి అరిచింది. ఓ అమ్మా, నో నో అంది దౌత్య గారంగా. నాన్నకి చెప్పేసినందుకు ఉడుక్కుంటూ ఉంటే, మీ అమ్మ పొడవాటి వేళతో మిరపకాయ బజ్జీలు వేస్తే అవెంత రుచిగా ఉంటాయో కదా అనిపించేటప్పుడు అంటూ బిగ్గరగా నవ్వాడు శ్రీధర్. నాన్న, నిన్ను చంపేస్తాను అంటూ శ్రీధర్ దగ్గరికి పరిగెత్తి అతని తల పట్టుకుని గట్టిగా ఊపింది దౌత్య. ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలంటే నువ్వు ఇంకొంచెం పెద్దదానివి కావాలమ్మడు అన్నాడు ఇంకా నవ్వుతూనే శ్రీధర్. ఊహలకి కలలకి రెక్కలున్నాయంటారు. బహుశా వాటికి హద్దులు కూడా ఉండవనుకుంటా. తొలి యవ్వనపు చిన్న చిన్న అలజడులు అప్పుడప్పుడు కలిగినా ఆ కాలాన్ని సునాయాసంగానే దాటేసింది దౌత్య. ఇంజనీరింగ్ చదివే నాటికల్లా పెళ్ళంటూ చేసుకుంటే అమ్మలా అన్నయ్యలా ప్రేమించే చేసుకోవాలనుకునేదామె. తన క్లాస్మేట్ కావ్య రేపు తనకు పెళ్లి చూపులన్నప్పుడు ఆశ్చర్యపడింది. అట్లా నీకు ముక్కు మొహం తెలియనివాడు ముందుకెళ్ళి ఎలా కూర్చుంటావు? మీ చుట్టూ మీ పెద్దవాళ్ళంతా కూర్చుని మీ ఇద్దరికీ కుదురుద్దా లేదా అంటూ కట్న కానుకలు బేరాలు చేస్తుంటే నీకు సిగ్గనిపించదు అంది. ఎందుకు? అతన్ని నన్ను విడిగా కాసేపు మాట్లాడుకొనిస్తారు కదా అంది కావ్య. ఓహో, ఆ 5-10 నిమిషాల్లో అతని గురించి నీకు, నీ గురించి అతనికి అన్ని సంగతులు తెలిసిపోతాయన్నమాట అంది వ్యంగ్యంగా. కావ్యకి కొంచెం కోపం వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే అందరికీ కుదరదమ్మా అంది విసుగ్గా. నేను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటా, ప్రేమించలేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అంది దౌత్య గట్టిగా. సాయంత్రం ఇంటి ముందు పూల చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్న శ్రీధర్ దగ్గరకు వచ్చి, పరిచయం లేకుండా ఒకరికొకరు తెలియకుండా ప్రేమించుకోకుండా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు నాన్న అంది దౌత్య. బహుశా పెళ్లి చేసుకున్నాక కూడా ప్రేమించవచ్చని వాళ్ళకి తెలుసు అనుకుంటాను అన్నాడు అతను తేలిగ్గా. ఒకసారి పెళ్ళైపోతే మన దగ్గర ఎన్నటికీ విడిపోకూడదు కాబట్టి ప్రేమించుకోవడం తప్పనిసరి, ప్రేమించుకుంటారన్నమాట అంది. మెట్లపై కూర్చుని మల్లెపూలు మాల కడుతున్న మాధవ్కి ఇక మెల్లగా దౌత్యకి సంబంధాలు చూడాలేమో అనిపించింది. రాత్రి శ్రీధర్తో ఆ మాటే అంటే, అది ఎలా వాదిస్తుందో చూస్తున్నావుగా, మనలాగే అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటుందేమో అన్నాడు. మంచిదే కదా అంది మాధవి చిన్నగా నవ్వి. ఉద్యోగం కోసం హైదరాబాద్ పంపకుండా ఉండాల్సింది అనుకుంటుంది మాధవి ఏ వెయ్యినొకసారిలో. ఎంఎస్ చేస్తానన్నప్పుడు అమెరికాకు కాక కొడుకు దగ్గరికి ఏ ఆస్ట్రేలియాకు పంపినా బాగుండేది. చదువు పూర్తి కాగానే ఎలాగోలా ఒప్పించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తానన్నా బాగుండేది. అదలా చచ్చిపోయేది కాదు కదా. దేశదిమ్మర్లా మనసు పరిపరి విధాలు సంచరిస్తుంది. అలమటించి అలమటించి అది ఎక్కడెక్కడో దిక్కుతోచక తచ్చాడుతుంది. నా చిట్టి తల్లి మనసు కూడా అలా ఎక్కడ తప్పిపోయిందో, ఎక్కడ అలసిపోయిందో, ఇక కదలలేను, ఇక చాలీ బతుకని జీవితంపై రోసిపోయి పోయి ఉరితాటికి వేలాడి విరిగి రెక్కలు తగిన పక్షిలా ఊయలలూగి ఊగి. ప్రేమ గుడ్డిదంటారు. నా కూతురు ప్రేమకి కళ్ళుండి ఉంటే ఎంత బాగుండేది. అతడి స్వభావాన్ని అది ముందుగానే తెలుసుకోగలిగితే బతకగలిగిన నిబ్బరాన్ని అది కూడగట్టుకునేదేమో. బాల్కనీలో చీకటిలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న ఆలోచనల్లో మునిగి తేలుతున్న మాధవిని వెతుక్కుంటూ శ్రీధర్ వచ్చాడు. అలికిడి వినగానే గభాలున కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది మాధవి.
ఈ మధ్య ఆమెను చూస్తే భయం వేస్తోంది శ్రీధర్కి. రోజురోజుకు మౌనంలోకి కూరుకుపోతూ ఒక యంత్రంలా ఆ ఇంట్లో ఆమె తిరుగుతున్నట్లు అనిపించేది అతనికి. బాధలకి పరిష్కార మార్గాన్ని చాలామందిలాగానే ఆమె కూడా ఆధ్యాత్మికతలో వెతుక్కోవడాన్ని అతడు మౌనంగా చూసేవాడు. ఆమెతో పాటు అప్పుడప్పుడు ఏ రామకృష్ణ మఠానికో వెళ్ళేవాడు. లేదు, ఇంటి దగ్గరే ఉన్న సముద్రం ఒడ్డున ఎగిసిపడే అలల్ని చూస్తూ ఇద్దరూ మౌనంగా కూర్చునేవారు. దౌత్య చనిపోయిన ఈ 3 ఏళ్లలో మాధవి మేడపైనున్న కూతురు గదిలోకి ఎన్నడూ కాలు పెట్టలేదు. పనమ్మాయే ఆ గది శుభ్రం చేస్తుంది. మాధవి లేనప్పుడు ఎప్పుడన్నా శ్రీధర్ వెళ్ళి ఆ గదిలో కూర్చొని కూతురు తలుపుల్లో మునిగి తేలేవాడు. దౌత్య చనిపోయిన తర్వాత ఆ గదిలోనూ హైదరాబాదులో ఆమె అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లోనూ పోలీసులు వెతికారు. తన మరణానికి ఎవరినన్నా బాధ్యుల్ని చేస్తూ ఏమైనా ఆనవాళ్లను ఆమె వదిలి వెళ్ళిందేమోనని. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకునే చాలామందిలానే ఆమె కూడా ఎవరూ తన వాళ్ళు కాదనే ఏకాకితనంతో ఎవరిని తన జీవితానికి చివరికి మృత్యువుకి కూడా బాధ్యుల్ని చేయకుండానే వెళ్ళిపోయింది. ఆ రోజు దౌత్య ఆఖరి సందేశం పంపిన ఆ అర్ధరాత్రి వేళ మాధవి శ్రీధర్లిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. దౌత్య శ్రీధర్ ఫోన్కి పంపిన ఆఖరి సందేశం 2 సార్లు నాజూకుగా శబ్దం చేస్తూ గాలిలో తేలుతూ వచ్చింది. ఆమె ఆఖరి ఆక్రందనని తానెందుకు వినలేకపోయానని శ్రీధర్ కుమిలిపోని క్షణం లేదు. నా ప్రియాతి ప్రియమైన నాన్న, అమ్మ, ధీరజ్ అన్నయ్య, మిమ్మల్ని అందరినీ కష్టపెడుతున్నందుకు క్షమించండి. మనుష్యులు కూడా గాజు అద్దంలా పగిలి పగిలి ముక్కలైపోతారు. అట్లా పగిలిపోయిన నేను ప్రతిరోజు అనేక మార్లు చనిపోతున్నట్లుగా ఉంది. ఇట్లా బతుకుతూ నిత్యం చనిపోయి బతకటం కన్నా నిజంగా శాశ్వతంగా చనిపోవడమే మేలనిపించింది. నా మరణానికి ఎవరినీ కారణం చేయను. ఎవరైనా ఎందుకట్లా చనిపోతారు? ఆత్మనిందతోనో అపరాధ భావంతోనో, ఇంత పెద్ద ప్రపంచంలో తనకెవరూ లేరనే ఏకాకితనంతోనో, లేదు అకారణంగానో ఎవరిని శిక్షించలేక చివరికి తమని తామే శిక్షించుకుని అపరిమితంగా ప్రేమించినందుకు వాడు మృత్యువును కానుకగా ఇచ్చినప్పటికీ వాడిని ఇంకా ప్రేమిస్తూనే మరణిస్తారా? చనిపోతున్న మనిషి మనసులో ఉన్న రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి ఇష్టపడని ఆ విషాదాంత జ్ఞాపకాన్ని కనుగొనడం ఎలా? చనిపోబోయే ముందు ఆ గదిలో దౌత్య ఏం చేసుంటుంది? నాకు చివరి సందేశం పంపిన అరగంట తర్వాత నా బంగారు తల్లి ఊరి వేసుకుంది. ఆ ఆఖరి అరగంటలో దాని మనసులో ఏం సంభాషణలు నడిచాయో. చావు బతుకుల మధ్య అది ఊగిసలాడిన క్షణాల్లో దాన్ని వెనక్కి లాక్కొచ్చే వాళ్ళెవరూ దగ్గర లేక చివరికి ఉరితాటికి ఊగిసలాడి శ్రీధర్కి దౌత్య తన సెల్ ఫోన్కి పంపిన ఆఖరి సందేశం గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం ఆగదు. ఆ రాత్రి తానెందుకు నిద్రపోయాడు? తన ఫోన్కి మెసేజ్ పంపిన తర్వాత బతికే ఉన్న ఆ అరగంటలో తను ఫోన్ చేస్తానని ఎదురు చూసిందేమోనన్న ఆలోచనకే అతడు నిలువెల్లా కంపించిపోతాడు. ఈ ఆలోచనని అతడెన్నడూ మాధవికి చెప్పలేదు. దౌత్యకి క్యాంపస్ సెలక్షన్స్లో పేరున్న బహుళజాతి కంపెనీలో బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. శ్రీధర్ తన శాయశక్తులా దౌత్యని ఆపేందుకు ప్రయత్నించి మాధవితో తిట్లు కూడా తిన్నాడు. ఏంటది? ఎల్లకాలం మన దగ్గరే ఉండిపోతుందనుకున్నావా? దాని కెరీర్ అది ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఏమిటి సిల్లీ బిహేవియర్ అంటూ ఒక్క కసురు కసిరాక ఊరుకున్నాడు అతను. బెంగళూరు వెళ్ళిన కొత్తలో దౌత్య రెగ్యులర్గా ఫోన్లు, నెలకోసారన్నా వైజాగ్ రావడం చేసేది. ఆ తరువాత కొత్త ప్రపంచాన్ని, కొత్త పరిచయాల్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. మెల్లిగా ఆమె నుండి ఫోన్ కాల్స్, ఇంటికి రావడాలు తగ్గిపోయాయి. ఆమె రూపురేఖల్లోనూ మార్పు కనపడ్డప్పుడు దౌత్య మారుతోందని మాధవితో అన్నాడు శ్రీధర్. ఒక కొత్త పనో కొత్త ఉద్యోగమో ప్రారంభించినప్పుడు ఆ పనిని ఈ తరం ఒక సవాల్గా తీసుకుంటోంది. ఎవరికి వాళ్ళు అందరికన్నా తామే ముందుండాలనుకుంటారు. ఈ విషయం నీకు తెలియంది కాదు. ఆ కొత్త ప్రాంతంలో, ఉద్యోగంలో దాన్ని నిలదొక్కునివ్వు, ఊరికే హైరాణ పడిపోకు అంది. శ్రీధర్ మరింకేం మాట్లాడలేదు.
2 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాక పై చదువుల కోసం అమెరికా వెడతానంది దౌత్య. పెళ్లి చేసుకుని వెళ్ళమన్నారు మాధవి, శ్రీధర్లు. నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు అడిగింది మాధవి. విని నవ్వి ఊరుకుంది దౌత్య. అమెరికాకెళ్లే ఏర్పాట్లు స్వయంగా చేసుకుంటుంటే శ్రీధర్కి చాలా కోపం వచ్చింది. మీరు పంపకపోతే లోన్కి అప్లై చేస్తానని దౌత్య అన్నాక మొదటిసారి వాళ్ళిద్దరికీ తమ చేతుల్లో తమ కూతురు లేదన్న విషయం అర్థమైంది. వద్దంటే మరింత మొండికేస్తుందని తెలిసాక శ్రీధర్ దౌత్యని అమెరికా పంపే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. దౌత్యలో కొత్త ఉత్సాహం తొణికిసలాడటాన్ని మాధవి గమనించింది. ఇంట్లో ఉన్నా ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకోవడం, ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, అందరి మధ్య ఉన్నప్పటికీ ఫోన్ రాగానే దూరంగా వెళ్ళిపోవడాలు మాధవి దృష్టిని దాటిపోలేదు. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటి ముందు కారు ఆపి గేటు తీసి కారు పోర్టికోలో పార్క్ చేసి తిరిగి గేటు మూసేందుకు వెడుతుంటే మేడ మీద తన గది బాల్కనీలో నిలబడి నెమ్మదిగా ఫోన్లో మాట్లాడుతున్న దౌత్య కనిపించింది. ఇంత రాత్రి దానికి ఫోన్లేమిటి అన్నాడు ఆశ్చర్యంగా శ్రీధర్ మాధవితో. మాధవికి అలానే అనిపించినా ఏం అడుగుతాం శ్రీధర్, అంత పెద్ద పిల్లని మరి అన్నింటినీ పట్టించుకుంటున్నాం, మీన్గా ఆలోచిస్తున్నాం అనుకుంటుందేమో అంది. చివరికి దౌత్య అమెరికా వెళ్ళిపోయింది. మొదటి 4-5 నెలలు హాస్టల్లోనే ఉంది. తర్వాత ఖర్చు ఎక్కువైపోతుందంటూ ఎవరో స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్లోకి మారింది దౌత్య. పార్ట్ టైం ఉద్యోగంలో కూడా చేరానంది. చదువు, పరీక్షలు, ఉద్యోగం అంటూ క్షణం తీరిక లేదనేది. ఫోన్లు, ఈమెయిళ్ల పలకరింపులు మెల్లిగా తగ్గిపోయాయి. ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. దౌత్యలో మార్పు వస్తోందనిపించింది వాళ్ళకి. కానీ కూతురు జీవితంలో తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని మరో జీవితం రూపుదిద్దుకుంటుందన్న విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. తమ చిట్టి తల్లికి తమతో కూడా దాచుకునే రహస్యాలుంటాయనే విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇండియాకోసారి వచ్చి వెళ్ళమంటే వీసా సమస్యలేవో చెప్పింది దౌత్య. శ్రీధరే తానోసారి వెళ్ళి రావాలనుకున్నాడు. అతను ఓసారి ప్రయత్నించాడు, కానీ అతనికి వీసా దొరకలేదు. ఎదిగిన పిల్లలకి స్పేస్ ఇవ్వాలని, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలని అనుకునే తల్లిదండ్రులు మాధవి, శ్రీధర్లు. చివరికి 2.5 ఏళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన దౌత్యని వైజాగ్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళిన వాళ్ళిద్దరూ ఆమెను చూసి నివ్వెరపోయారు. చిక్కిపోయి కళాకాంతులు లేని ముఖంతో జబ్బు మనిషిలా ఉన్న దౌత్యం చూసి మాధవి అక్కడే ఏడ్చేసింది. శ్రీధర్ కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. వాళ్ళిద్దరినీ చూసి పేలవంగా నవ్విందామె. ఇంటికి వచ్చి 4 రోజులైనా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా అనాసక్తంగా ఉన్న దౌత్యం చూస్తే వాళ్ళకి భయం వేసింది. ఒంటరిగా తన గదిలోనే ఉండేందుకు ఇష్టపడేది. ఏదో మానసిక వేదన తమ కూతుర్ని కుంగదీస్తుందని వాళ్ళకు అనిపించింది. అదేమిటో కనుక్కు తీరాలని అనుకుంది మాధవి. దౌత్యకి ఇష్టమని బెండకాయ వేపుడు చేస్తుంటే దౌత్య వెనక నుంచి వచ్చి మాధవి నడుం చుట్టూ చేతులేసి భుజం పైన తలపెట్టి, అమ్మా, ఎవరికైనా సరే ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది అంది. ఆ ప్రశ్నకి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి, ఎందుకు నాన్న అలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అంది ఆందోళనగా మాధవి. చెప్పు, నాకు తెలీదు. బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారో. ఆ చనిపోబోయే వాళ్ళు చెబితే తప్ప తెలీదు అంది మాధవి. నే చెప్పనా? వాళ్ళు కోరుకున్నది వాళ్ళకిక దక్కదని తెలిసిపోతేనేమో, ఇక ఆశలు అన్ని దారులు మూసుకుపోతేనేమో అంది దౌత్య నెమ్మదిగా. మాధవి దౌత్యకేసి ఒక క్షణం దీర్ఘంగా చూసి, నీకట్లా అనిపిస్తుందా ఎప్పుడన్నా అడిగింది. తెలీదు. అలాంటి కోరిక ఎంత గాఢంగా నాకుందో తెలీదు. నీకెప్పుడైనా అలా అనిపించిందా అమ్మా అంది దౌత్య. మాధవికి భయం వేసింది. ఏమిటా పిచ్చి మాటలు అని తిట్టాలనుకుంది. స్టవ్ ఆర్పేసి దౌత్య చేయి పట్టుకుని హాల్లోకి నడిచి సోఫాలో తన పక్కనే కూర్చోపెట్టుకుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు అంది మాధవి. ఆమె గొంతు దుఃఖంతో వణికింది. అమ్మా, ప్రేమించటం తప్ప అంది. ఆ మాట అంటున్నప్పుడు
దౌత్య కళ్ళలో పలుచటి కన్నీటి పొర కదలాడింది. మాధవి మాట్లాడేలోగానే, మనం ప్రేమించిన వాళ్ళు మనకి మాత్రమే ఉండాలనుకోవడం స్వార్థమా అంది. ఏం కాదు, ప్రేమలో గాఢత, ఒక విధమైన పొజిటివ్నెస్ కూడా ఉంటాయి అంది మాధవి. కూతురు ఏదో చెప్పాలనుకుంటున్న విషయం అర్థమైంది ఆమెకు. అమ్మా, నేను ఒకతన్ని ప్రేమించాను అంది నెమ్మదిగా. ఈ మాట అంటున్నప్పుడు దౌత్య కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. మనిషికెంతో ఆనందాన్నిచ్చే ప్రేమని ఇట్లా దుఃఖపడుతూ చెబుతుందేమిటి పిల్ల అనుకుంది మాధవి. అతడు నిన్ను కాదన్నాడా? అంటూ తల అడ్డంగా ఊపింది దౌత్య. మరి అతను కూడా నన్ను ప్రేమించానని అంటాడు. అతడికి నేనెంతవరకు కావాలో నాకు తెలీదు. అతన్ని నేను ఎంతవరకు కావాలని కోరుకోవచ్చో కూడా నాకు తెలియటం లేదమ్మా అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అంటే నా ప్రేమ అతడికి చాలా సఫికేటింగ్గా, ఊపిరాడినంత ఉక్కిరిపిక్కిరి చేస్తుందంటాడు. అతడెప్పుడు తన స్పేస్ తనకు ఉండాలంటాడు. ఆ స్పేస్లో నేనే కాకుండా అతడికి... దౌత్య మాటల్ని మధ్యలోనే ఆపేసింది. అతడికి అంటూ మాధవి రెట్టించి అడిగిన దౌత్య మౌనంగా ఉండిపోయింది. అతడి పేరేమిటి? ఏం చేస్తాడు? తల్లిదండ్రులెవరు? ఎక్కడుంటారు? లాంటి ప్రశ్నల్ని మాధవి అడిగినప్పుడు కూడా దౌత్య తల వంచుకు మౌనంగానే ఉండిపోయింది. అడిగి అడిగి మాధవికి విసుగొచ్చింది. శ్రీధర్ ఇంటికి రాగానే దౌత్య విషయం అతడికి చెప్పింది మాధవి. శ్రీధర్ తను దౌత్యతో మాట్లాడతానని అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దౌత్యపై కోపం తెచ్చుకుని తిట్టద్దని గట్టిగా చెప్పింది మాధవి. రాత్రి డాబా పైన మసక వెన్నెట్లో కూర్చుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీధర్కి చిన్నప్పుడు తనని ప్రశ్నలతో వేధించే చిన్నారి దౌత్య గుర్తుకొచ్చింది. అతని తల్లిదండ్రులతో మమ్మల్ని మాట్లాడమంటావా అని అడిగాడు శ్రీధర్. మా ప్రేమ పెళ్లి వరకు వెడుతుందో లేదో నాకు తెలియటం లేదు నాన్న. నాకు అతడు కావాలి. అతను లేకపోతే నాకెందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది. బెంగళూరులో అతను నాకు పరిచయం అయ్యాడు. నేను ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళినప్పుడు అతను ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండేవాడు. ఇప్పుడు నేను వచ్చేశాను. అతను కూడా మరో 2-3 నెలల్లో ఇండియాకి తిరిగి వస్తాడు అంది దౌత్య. అసలు మీరిద్దరూ మీ పెళ్లి గురించి మాట్లాడుకున్నారా అడిగాడు శ్రీధర్. చాలాసార్లు అంటూ పేలవంగా నవ్వింది దౌత్య. తగాదా పడ్డారా? లెక్కలేనన్ని సార్లు అంది. ఒకసారి నా మీద ప్రేమ ఉందని అంటాడు, పెళ్లి చేసుకుందాం అంటాడు. మరికొన్నాళ్ళకి ఇదంతా క్షణభంగురమే అన్నట్లు ఏదో ఒక సాకుతో నా ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానిస్తాడు, చీదరించుకుంటాడు. అలాంటప్పుడు నా మనసు దెబ్బతిన్న పావురంలా విలవిల్లాడిపోతుంది. ఎదుటి మనిషి బాధ ఏమాత్రం పట్టని వాళ్ళలా ప్రవర్తించే ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. చాలాసార్లు అతడితో నా సంబంధం ఇక ముగిసిపోయింది అనిపించేది. అయినా మళ్ళా మా మధ్య మాటలు మెల్లిమెల్లిగా ప్రారంభమయ్యేవి అంది దౌత్య. శ్రీధర్ కూతురి మాటలను వింటున్నాడు. ఒక్కోసారి మా ఇద్దరి ఆలోచనలు వేరువేరేమో, ఇక అతడికి నాకు కుదరవేమో అనిపిస్తుంది. ఇక చాలు ఈ వేదన, నేను ఇక భరించలేను అనుకుంటాను. మళ్ళీ అతడు లేకపోతే నేను ఎలా ఉండగలనని భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు నాన్న. నా మీద నాకే నమ్మకం లేకుండా పోయింది. నీ ఊగిసలాటని నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఈ ఊగిసలాట మధ్య ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. అతనితో మాట్లాడు, ఏదో ఒక విషయం తేల్చుకోవాలి అన్నాడు శ్రీధర్. అతను ఇండియా రాగానే మాట్లాడతాను అంది దౌత్య. తన ప్రేమ వ్యవహారాన్ని తానే పరిష్కరించుకోవాలనుకుంటోంది దౌత్య అని అనిపించింది శ్రీధర్కి. దౌత్య భుజం తడుతూ, నీ వెంట మేము ఎప్పుడూ ఉంటామన్న విషయం మర్చిపోకు అన్నాడు శ్రీధర్. దౌత్య మళ్ళీ మామూలుగా ఉండేందుకు ప్రయత్నించడాన్ని వాళ్ళు గమనించారు. ఫోన్ సంభాషణలు కొనసాగటాన్ని, మధ్య మధ్య మరో లోకంలో దౌత్య విహరించడాన్ని, బాధనేదో అణుచుకుని పేలవంగా నవ్వును ముఖానికి పులుముకోవడాన్ని మాధవి చూడగలిగింది. చివరికో నాడు ఆగలేక, ప్రేమలో హింస, బాధ, అవమానం, అనుమానం, అబ్యూస్
వంటి వాటికి చోటుంటే అదేం ప్రేమ దౌత్య? నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ నిన్ను దుఃఖపడేలా చేసి నీ హృదయాన్ని గాయపరిచి మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నాను కదా అనే మనిషిని నువ్వెలా నమ్మగలవు? అంది మాధవి. దౌత్య తల వంచుకు వినింది. నీకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోగల వయసు నీకొచ్చిందేమో కానీ నాతోనూ నాన్నతోనూ నువ్వు అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుతున్నావనిపించడం లేదు. మేము ఏం చెయ్యాలో ఎక్కడ కల్పించుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు అంది మాధవి. ఈ మాటలకి మౌనమే సమాధానమైంది. కొన్నాళ్లకి హైదరాబాదులో ఉన్న తన స్నేహితురాలి దగ్గరకు ఎడతానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానని అనింది దౌత్య. వద్దన్నా వెళ్ళి తీరుతుందని తెలుసు వాళ్ళకి. వెళ్ళేప్పుడు ఆ ప్రేమ వ్యవహారం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తానని చెప్పి మరీ వెళ్ళింది. రోజూ ఫోన్లో మాట్లాడేది, ఉద్యోగ ప్రయత్నాల గురించి చెప్పేది. చాలా త్వరగానే 1 నెల రోజుల వ్యవధిలోనే ఉద్యోగం సంపాదించుకోగలిగింది దౌత్య. కొత్త ఉద్యోగంలో చేరాక వీకెండ్లో ఓసారి వైజాగ్ వచ్చి వెళ్ళింది. హాస్టల్ లేదంటే షేరింగ్ అపార్ట్మెంట్లోకి మారతానని చెప్పి వెళ్ళింది. అట్లా వెళ్ళిన 20 రోజులకే తన అపార్ట్మెంట్లో దౌత్య ఉరివేసుకు చనిపోయింది. ఇక అతడితో విడిపోయేందుకు సిద్ధపడుతున్న కూతురు ఎందుకంత హఠాత్తుగా అలాంటి నిర్ణయం తీసుకుందో, ఆమె జీవితాన్ని తలకిందులు చేసిన అతడెవరో వాళ్ళకి తెలియనేలేదు. ధీరజ్ కొన్నాళ్లన్నా తమతో వచ్చి ఉండమని అనేకసార్లు అడిగినా వైజాగ్ వదిలి వెళ్లేందుకు ఇష్టపడిన మాధవి కోడలు డెలివరీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళక తప్పలేదు. శ్రీధర్ని ఒక్కడనే వదిలి వెళ్లేందుకు మాధవి సంకోచిస్తే మరో 4-5 నెలలకి తాను కూడా వస్తానని నచ్చ చెప్పాడు అతను. తీరా మాధవి వెళ్ళిపోయాక ఆమె లేని లోటు అతడికి అడుగడుగునా అగుపడసాగింది. ఇన్నేళ్లలో తామిద్దరూ ఎన్నడూ విడిగా లేవన్న విషయం అతడికి పదే పదే గుర్తుకొచ్చేది. పంటావిడ పనివాళ్లతో రోజూ మాట్లాడే విషయాలేవి అగుపడక నిశ్శబ్దం రాజ్యమేలే ఆ ఇంట్లో అతడిప్పుడు కూతురు గదిలోకి వెళ్ళి రోజూ కాసేపు కూర్చుంటాడు. దౌత్య ఫోటో ఆల్బం చూస్తూ జ్ఞాపకాల జడివాన్లో మునిగిపోతాడు. ఆ గదిలో రూపం లేని దౌత్య తిరుగుతున్నట్లుగా అతడు ఆమె అలికిడికై చూసేవాడు. దౌత్య పుస్తకాలు, నోట్సు, సీడీలు, మేకప్ సామాగ్రి, అల్మరాలో హ్యాంగర్లకు వేలాడే దుస్తులు, ఆమె పోగు చేసుకున్న రకరకాల వస్తువులు. అట్లా అర్ధాంతరంగా అన్నీ వదిలేసుకుని ఎందుకు వెళ్ళిపోతారు మనుషులు? మాధవి వచ్చాక దౌత్య వస్తువులు ఉపయోగపడే ఎవరికన్నా ఇచ్చేయాలనుకున్నాడు శ్రీధర్. అతడి దృష్టి అల్మరాలో అడుగును ఉన్న నల్లటి తోలుపెట్టిపై పడింది. దౌత్య అమెరికా వెళ్ళేప్పుడు కూతురు తను వెళ్ళి దాన్ని కొనుక్కొచ్చిన విషయం అతడికి గుర్తొచ్చింది. అదే సూట్ కేస్ హైదరాబాద్ కూడా పట్టుకుపోయింది దౌత్య. అక్కడే కూలబడి అతడా సూట్ కేసు తీశాడు. దౌత్య సర్టిఫికెట్స్, పాస్పోర్ట్, 5-6 జతల బట్టలు, ఇంట్లో వాళ్ళతో దిగిన ఫోటోలు. అతడు ఒక్కొక్క వస్తువు బయటకు తీశాడు. ఖాళీగా మిగిలిన సూట్ కేసు అడుగున అరచేతితో తడుముతుంటే అతడికెందుకో దుఃఖం వచ్చింది. ఇట్లానే తన బంగారు తల్లి జీవితాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిందనే ఆలోచన ఏదో లోలోన కదలాడి అతడి చేతికేదో తగిలినట్లు అనిపించింది. సూట్ కేసు అడుగున కుట్టిన సిల్క్ బట్ట వెనకాల ఏదో చిన్న వస్తువు ఉన్నట్లు అనిపించి జాగ్రత్తగా కుట్లు ఊడదీసి మెల్లిగా దాన్ని బయటికి తీశాడు. వేలిడంత ఉన్న పెన్ డ్రైవ్ అతడి కంటపడింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. గబగబా తన గదిలోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి చూస్తే ఏవో కొన్ని వాయిస్ రికార్డర్ నుండి డౌన్లోడ్ చేసిన ఫోల్డర్లు కనిపించి ఓపెన్ చేశాడు. అవన్నీ వేరువేరు సందర్భాల్లో రికార్డ్ చేసినవి. తలకి హెడ్ఫోన్స్ పెట్టుకుని వినడం మొదలుపెట్టాడు శ్రీధర్. దౌత్య గొంతు వినపడగానే అతడికి తెలియకుండానే కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఎవరితోనన్నా చెబితే బాగుండనిపిస్తుంది. ఎవరితో చెప్పను? నవ్వొస్తుంది ఇలా మాట్లాడటం. సరే, నాతోనే నేను మాట్లాడుకుంటాను. నాకేవో కొత్తగా రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుంది. కొంచెం భయంగా, కొంచెం గమ్మత్తుగా, మత్తుగా ఉంది. ఇంత సంతోషంగా ఎప్పుడూ లేనట్లుగా ఉంది.
అతడిని చూడాలనే తపన, అతను కనబడగానే కలవరం, వెళ్ళిపోతుంటే వేదన ఎందుకు కలుగుతున్నాయో, నాకేమవుతుందో నాకే తెలియటం లేదు. అతనెప్పుడు నా సమక్షంలోనే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తోంది. అతనికి అలాగే ఉంటుందా? అతడంటే నాకు తగని ఇష్టమని, అతడిని నేను ప్రేమిస్తున్నానని అనిపిస్తోంది. నాలాగే అతడికి అనిపిస్తుందేమో. అలా అనుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది. అతడిని నేను ప్రేమిస్తున్న విషయం చెప్తే అతను ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంతకాలం డేటింగ్ చేద్దామన్నాడు. చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన దాన్ని అతనికి నచ్చేలా నేను మారాలేమో. మారేందుకు ఇక్కడ జీవన వేగానికి తగినట్లు మోడర్న్గా నేను ఉండాలేమో. నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. ఒకసారి అమ్మ వాళ్ళతో పంచుకోలేనేమో ఈ సంగతులన్నీ అనిపిస్తుంది. ఇక్కడ కొత్తగా స్నేహితులైన అమ్మాయిలు కొందరు నాకన్నా చాలా స్వేచ్ఛగా ఉంటారు. నాలా వాళ్ళకి కొత్తగా సంకోచంగా లేదేమో. ఎదురు చుట్టాలు, ఎడతెగిన సంభాషణలు, చిన్న చిన్న బహుమానాలు, షికార్లు, అలకలు, బ్రతిమాలుకోవడాలు, అతను తప్ప మరెవరూ ముఖ్యం కాదనిపించటాలు. నాలో ఏదో మార్పు కనిపిస్తుందనిందమ్మ. ఆ మార్పు ఏమిటో చెప్పేయాలనిపించినా అతనికి మాటిచ్చినట్లు నా ప్రేమ సంగతి రహస్యంగా నాలోనే దాచుకున్నాను. అతనికి అమెరికాలో ఉద్యోగం వచ్చి పెడుతున్నాననగానే నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. ఇంట్లో వాళ్ళకి చెబుదాం, వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం అన్నాను. అతను చిరాకు పడ్డాడు. పెళ్ళికి ఎందుకు అంత తొందర అని అంటాడు. చివరికి అతడి కోసమే అతడిని చూడకుండా ఉండలేననిపించి ఎంఎస్ చేస్తానంటూ పట్టుపట్టి మరీ అమెరికాకు వచ్చేశాను. అతని కోసం నా మనసెందుకు అంతలా ఆరాటపడుతుందో, అతని కోసం ఏం చేసేందుకైనా నేను ఎందుకు సిద్ధమైపోతానో నాకే తెలీదు. అమ్మా నాన్నలు అడిగే ప్రశ్నల్ని తప్పించుకోవడం కోసం వాళ్ళకు కొంచెం దూరంగా జరగటం తప్ప నాకు మరో దారి కనిపించడం లేదు ఎందుకో. నేను హాస్టల్ ఖాళీ చేశాను. అతని అపార్ట్మెంట్లో మేము కలిసి ఉండడం మొదలుపెట్టాం. మా మధ్య బంధం మనసుల్ని దాటి, శరీర సరిహద్దుల్ని దాటి సహజీవనంగా మారిందని నేను అమ్మ వాళ్ళకి చెప్పలేకపోయాను. నేనేమయ్యాను? దారి తెన్నులేని ప్రవాహంలో అతనితో పాటు కొట్టుకుపోతూ, అతను నాదస్వరం ఊదగానే పడగ విప్పి ఆడే నాగుపాములా నాకేడుపు వస్తోంది. అతను రాలేదు ఈవేళ. ఎదురు చూసి నీళ్లు నిండిన కళ్ళతో, కలలు లేని కలత నిద్రలో అతను ఇంకా రాలేదు. అతని రాక కోసం నేను ఎదురు చూడటం ఇప్పుడు అతనికి చికాకు కలిగిస్తుందట. అతనికి విసుగు, కోపం ఎక్కువయ్యాని అనిపిస్తోంది నాకు. మా మధ్య మాటలు క్రమంగా తగ్గిపోయాయి. అతడు నా నుండి దూరం అవుతున్నాడన్న ఊహ కలిగి దుఃఖంతోనూ బాధతోనూ వాదించి ఆగ్రహించి అతడు మరింత దూరంగా జరిగి మా మధ్య ఈ ఎడతెగిన పెనుగులాటకి ముగింపు తెలియక మదనపడి చివరికి అతడు అన్నాడు, నాకు స్వేచ్ఛ కావాలని, ప్రేమలో ఊపిరాడనితనాన్ని భరించలేనని. మరి నేను అతడితోనే నా ప్రపంచం అనుకున్న నేనేం కావాలి? అన్ని సరిహద్దుల్ని దాటి అతడి కోసం ఎగిరి వచ్చిన నన్ను అతడి స్వేచ్ఛకి ఆటంకంగా భావించినప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. చివరికి అతను అన్నాడు, నాకు స్వేచ్ఛ కావాలని, ప్రేమలో ఊపిరాడనితనాన్ని భరించలేనని. మరి నేను అతడితోనే నా ప్రపంచం అనుకున్న నేను ఏం కావాలి? అన్ని సరిహద్దుల్ని దాటి అతడి కోసం ఎగిరి వచ్చిన నన్నతడు అతడి స్వేచ్ఛకి ఆటంకంగా భావించినప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. నా దుఃఖం కానీ, నా ప్రేమ కానీ అతడిని చలింప చేయవని నాకు అనేక సందర్భాల్లో అర్థం చేయించిన అతన్ని ఏం అడగాలో, ఏం అనాలో కూడా నాకు తెలిసేది కాదు. అతడిపై ఎమోషనల్గా నేను ఆధారపడకూడదనేవాడు. మన బంధం కూడా ఎల్లకాలం ఉండాలనుకోకూడదని అనడం మొదలుపెట్టినప్పుడు అతని మాటలకి అర్థమేమిటో నాకు తెలియలేదు. ఇక అతడికి నేను అవసరం లేదేమో, అతనికి నేనేం కానేమో. అంతేనా? చివరికి అంతేనా? ఏడుపు వస్తోంది. తలుపు పైన చిన్నగా చప్పుడవుతే తలెత్తి చూస్తే వంటావిడ కాఫీ పట్టుకొచ్చింది.
వేడి కాఫీ తాగాక కాస్త రిలీఫ్గా అనిపించింది శ్రీధర్కి. బాల్కనీలో చల్లగాలికి నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటే దౌత్య జీవితంలో చివరి 3-4 ఏళ్లలో అత్యంత వేగంగా తమకు ఒక్క ముక్కన్నా తెలియకుండా మార్పులు జరిగాయనిపించింది అతనికి. మళ్ళీ కంప్యూటర్ ముందుకెళ్ళి కూర్చున్నాడు శ్రీధర్. నువ్వు నాకుండీ లేనితనం నన్ను బాధిస్తుందనంటే అయితే విడిపోదాం అన్నాడు అతను నవ్వుతూనే. అతని మనసులో దాగిన అసలు విషయం అదేనా అని సందేహించినా గట్టిగా అడగడానికి భయపడ్డాను. అతడికి కావాల్సింది ఎలాంటి బాధ్యతలు బరువులు లేని, అతడు కావాలనుకున్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉండే బంధం. ఒక్కోసారి నాకు అనిపించేది, చాలామంది పురుషులకి స్త్రీలు మిఠాయిలు లాంటి వాళ్ళేమో. వాళ్ళకి హుషారుగా సరదాగా ఉత్సాహంగా ఉన్నప్పుడో లేక నీరసంగా చికాకుగా ఉన్నప్పుడో తక్షణం శక్తినిచ్చే పదార్థాలుగా వాళ్ళని చూస్తారేమో. అతడు కోరుకున్నప్పుడల్లా అందుబాటులో ఉండే ఆలోచన హృదయం లేని ఒక పదార్థాన్నా నేను. అతడు నా దేహాన్ని అర్థం చేసుకున్నట్లుగా నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడా? ఎట్లా చెప్పగలను అతనికి అతడు నాకేమిటో? అతడు మరో అమెరికన్ అమ్మాయితో సన్నిహిత స్నేహం మొదలుపెట్టాడు. అతడు నా పట్ల చూపుతున్న నిర్లక్ష్యం, నన్ను తప్పుకు తిరగటం, అతడు నొప్పించే మాటలు, వీటన్నిటి వెనుక ఉన్న కారణాలు నాకు అర్థమైనా సూటిగా అడిగేందుకు సంస్కారం నాకు అడ్డం వచ్చింది. అతడికి చీటికి మాటికి కోపం వచ్చేది. నీ పొసివ్నెస్ని స్వార్థాన్ని భరించలేను, వెళ్ళిపోమని అవమానించి ఆ తర్వాత నా చేతులు పట్టుకుని ఏడ్చాడు. అతడు మరో ఉద్విగ్నభరిత ప్రేమలో చిక్కుకొని నన్ను అనేక మార్లు గాయపరిచి ఆ గాయాల్ని తట్టుకోలేక నేను చేసే ఆక్రందనల్ని మాత్రమే పట్టించుకుని నేనంటేనే చికాకుపడి మా మధ్య ఎడతెగని కొట్లాటలు సాగేవి. నా అంతరాళంలో ఆ మనిషి పట్ల వెర్రి ప్రేమ, కోపం, భయం, బాధ, ఎడతెగని దుఃఖం. ఇనుప చక్రాల మధ్య నలిగిపోతున్న చెరకు పిప్పిలా నా హృదయం నలిగి నలిగి నెత్తురోడి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఒక బలహీనమైన గడ్డిపోచను పట్టుకొని సముద్రంలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తోంది. అతడే క్షణంలోనైనా నాతోనున్న అన్ని బంధాలను తెంచుకుపోగలడనే ఎరుక నన్ను భయపెడుతోంది. అవధులు లేని ప్రేమని, నమ్మకాన్ని అతనిలాంటి మగవాళ్ళు ఎందుకు తృణీకరించి వెళ్ళిపోగలరు? వాళ్ళని అంతగా నిలువనియిందేమిటి? అనేక ఆశలతో వెళ్ళి చివరికి మృత్యుకాంక్షని మది నిండా నింపుకొని నేను వెళ్ళిపోతున్నా. అతనితో బంధం ముగిసిపోయిందని నాకు అనిపించినా అతడు ఇండియాకు వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు. అమ్మ వాళ్లకు తెలియకుండా ఇలాంటి బంధంలో చిక్కుకున్నాను నేను. ప్రేమలో హింస, బాధ ఉంటే అది ప్రేమ ఎలా అవుతుందని అంది అమ్మ. అమ్మకేం తెలుసు అతన్ని నేనెంతలా ప్రేమించానో? ఒక తృణీకారాన్ని తలపై మోస్తూ ఇండియాకి తిరిగి వచ్చాను నేను. అతని వివరాలు చెబితే అతని తల్లిదండ్రులతో మాట్లాడతామంది అమ్మ. నాకు నవ్వు, బాధ వచ్చాయి. మా మధ్య బంధం ఏర్పరచుకునేందుకు అమ్మా నాన్నల అనుమతి తీసుకొని వాళ్ళం. ఇప్పుడు అతడు నన్ను పెళ్ళాడేందుకు నా వాళ్ళు వెళ్ళి అతగాడి తల్లిదండ్రుల్ని బతిమలాడాలా? నాకు ఇష్టం లేదు. నా కోసం వాళ్ళు అలా వెళ్ళి అవమానపడ్డం నాకు ఇష్టం లేదు. మధ్యలో కాసేపు నిశ్శబ్దం. ఇక ఏం లేదు ఆపేద్దాం అనుకుంటుండగా మళ్ళీ వినిపించాయి దౌత్య మాటలు. అతను నాకు ఫోన్ చేయడం పూర్తిగా మానేయలేదు. మా మధ్య మాటలు గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపి మందేసినట్లు. నా జీవితాన్ని దిగులుగానైనా మళ్ళా ప్రారంభించే ప్రయత్నం మొదలెట్టి 4 రోజులైనా కాలేదు. అతడు సెలవు తీసుకుని ఇండియాకు వచ్చాడు. అతడు తనను క్షమించమన్నాడు. హఠాత్తుగా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని నన్ను వదిలి వెళ్లకు అన్నాడు. నిన్నిక భరించలేను, ఎన్నోసార్లు ఈ బంధాన్ని వదులుకోవాలనుకున్నానని ఎన్నెన్ని రకాలుగా నాకు అర్థమయ్యేలా చేశావో తెలుసా అన్నాను. అతడు మౌనంగా విన్నాడు నా మాటల్ని.
మా మధ్య బంధం ఏదో మళ్ళా చిగురించినట్టు అనిపించింది. ఆ క్షణాలెంత అల్పమైనవి. ఆశ ఏదో మొగ్గ తొడిగాక నిర్దాక్షిణ్యంగా అతడు మళ్ళీ నా మీదుగా నడిచి వెళ్ళాడు. ఎన్నిసార్లు ఇలా? అతడిలాంటి మగవాళ్ళకి స్త్రీల హృదయ భాష అర్థమవుతుందా? అతడిని నా నుండి తీసేసేందుకు పదే పదే ప్రయత్నించి విఫలమై ప్రతిదినం అతని తలపులో మరణిస్తూ, కలలు ఆశలు కోల్పోయిన వాళ్ళు ఎందుకు బతకాలి? అతడే జీవితం కాదు. జీవితం అంతకన్నా విశాలమైందని అమ్మ నాన్న అంటారని నాకు తెలుసు. కానీ నేనేం చేయను. అతనికి నేను అక్కర్లేదు, కానీ నాకు అతను కావాలి. అతడి తిరస్కారాన్ని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నాకు బతకాలని లేదమ్మా, నాకు ఏడుపు వస్తోందమ్మా. దుఃఖంతో పొడుకుపోయిన గొంతుతో దౌత్య ఆఖరి మాటలు. శ్రీధర్ కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. దౌత్య అనుభవించిన వేదన అతని కళ్లకు కట్టినట్లనిపించింది. జీవితపు వైఫల్యాల నుండి పారిపోయి తలదాచుకునేందుకు మృత్యువును ముద్దు పెట్టుకునే అనేక మంది ఆడపిల్లల్లానే దౌత్య కూడా చనిపోయింది బలవంతంగా. ఆస్తులు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, హోదాలు, అమెరికా సంబంధాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలు వైఫల్యాలని ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడటం ఎలా అన్న విషయంపై ఎందుకు శ్రద్ధ పెట్టరు అని అతడు అనుకున్నాడు. పిల్లల అభిప్రాయాలను గౌరవించి అండగా నిలబడాలనుకునేవాళ్ళం తను, మాధవి. చివరికి మాలాంటి వాళ్ళం కూడా ఈ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతే మరెవరు కల్పించగలరు? ఈ పెద్ద పెద్ద చదువులు, చిన్న వయసులోనే ఉద్యోగాలు, ఆర్థిక వెసులుబాటు, స్వేచ్ఛ, మారుతున్న విలువలు, మానవ సంబంధాలు, ఏం చేసైనా సరే గెలిచి తీరాలనే పాఠాలు ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకెడుతున్నాయి? అతడికెందుకో హఠాత్తుగా దౌత్య చెబుతున్నా అతడు సర్వనామంలా అనిపించింది. తనలోనూ తన కొడుకులోనూ మంచివాళ్ళనుకునే చాలామంది మగవాళ్లలోనూ అతడులాంటి మరో మనిషి సజీవంగానే ఉన్నాడా? నేనెప్పుడన్నా మాధవి పట్ల అతడిలా ప్రవర్తించానా? కనీసం కొంచెం అతడిలా. అతడెవరు? ఎలా ఉంటాడు? ఎవరెవరిలో అతడు దాగున్నాడు? అనాదిగా మారుతూ వస్తున్న ప్రతి సమాజంలోనూ మరల స్త్రీ సాంగత్యం కోసం, బాధ్యత లేని ప్రేమల కోసం, తన అధికారం, ఆనందం కోసం వెంపర్లాడే అతడే ఉండి ఉంటాడా? అసలు అతన్ని తయారు చేస్తుందెవరు? ఏ లోకాతీత ప్రేమ కోసం మనుష్యులు పరిగెడతారు? దేహభాషను మనుష్యులు అర్థం చేసుకోగలరేమో. మనసుకు కూడా దాహం ఉంటుందని అది కళ్ళాలు తెంచుకున్న గుర్రంలా పిచ్చిగా పరుగెత్తి ఆంక్షల ముళ్ల కంచెలను, అగట్టలను దాటబోయి చివరికి చతికిలబడి నిస్సహాయ రోదనల్లోకి దిగి పగిలి తునాతునకలై అంతరించిపోతుందని తెలుసుకోగలిగేవారెందరూ? దౌత్య కూడా అలాంటి ప్రేమలోనే చిక్కుకొని అదృశ్యమైపోయిందా? అతడిలాంటి అనేక మంది మగవాళ్ళు స్త్రీలని ఏ కొస వరకు తీసుకెళ్ళి చివరికి నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెడతారు? తమ హృదయాల్ని ప్రేమతో వెలిగించి అతడిలాంటి వాళ్ళు పరిచే చీకటి దారుల్లోకి గుడ్డిగా నడిచి వెళ్లే ఈ ఆడవాళ్ళకి ఎప్పటికి తెలియాలి తమ ప్రాణాల్ని పుష్పాలుగా చేసి ఈ అల్పుల పాదాల ముందు రాలిపోకూడదని? మనసుకి, దేహానికి, మనిషికి మధ్య ఉన్న పురా సంబంధం ఏమిటో నాకు తెలియటం లేదనుకున్నాడు శ్రీధర్. హింస, అవమానం, ఆత్మన్యూనత, రహస్యం లేని, అతడిలాంటి వాళ్ళు లేని అసలైన ప్రేమ ఆడవాళ్ళకెక్కడ దొరుకుతుంది? వైఫల్య ప్రేమల్ని తట్టుకొని పడిలేచే కెరటంలా నిలబడగలగటం, ఏటికి ఎదురీదటం, జీవితాన్ని మళ్ళీ చిగురింప చేసుకోవడం దౌత్యలాంటి ఆడపిల్లలు నేర్చుకునేదెట్లా? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం ఎక్కడ వెతకాలనుకున్నాడు అతను?
దౌత్య ఆఖరి మాటలు మాధవికి చెప్పాలా? ప్రేమలో అది అనుభవించిన వేదనని, మానసిక హింసని ఇప్పుడు మాధవి తెలుసుకుని మరింత బాధపడటం కన్నా ఏం చేయగలదు అనుకున్నాడు అతను. ఒక్క క్షణం ఆలోచించి కంప్యూటర్ నుండి పెన్ డ్రైవ్ తీసి తన పాత కళ్ళద్దాల పెట్టెలో పెట్టి అటక మీదకి విసిరేశాడు శ్రీధర్. ఇది దౌత్య కథ. తన వాళ్ళకి ఇంత దుఃఖాన్ని మిగిల్చి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న ఈ దౌత్య కథను వినిపించే ముందు చాలా ఆలోచించాను. దౌత్య తన జీవితాన్ని ఇలా ముగించుకుని మనకు ఏ సందేశం ఇవ్వకపోవచ్చు, కానీ మనందరినీ హెచ్చరిస్తోంది. కథలో కొన్ని మాటలు మళ్ళీ గుర్తు చేసుకుందాం. అతడికి కావాల్సింది ఎలాంటి బాధ్యతలు, బరువులు లేని, అతడు కావాలనుకున్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉండే బంధం. ఈ అతడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎవరెవరిలో అతడు దాగున్నాడు? అతడు ఒక సర్వనామం. మనవారిలోనూ, మంచివాళ్ళనుకునే చాలామంది మగవాళ్లలోనూ అతడు లాంటి మరో మనిషి ఉంటాడు. దౌత్య లాంటి స్త్రీలు, ఆడపిల్లలు తమ ఉనికిని నిలబెట్టుకోవాలి, కానీ అతడు కోరుకున్నప్పుడల్లా అందుబాటులో ఉండే ఒక పదార్థంగా, బంధంగా మిగిలిపోకూడదు. ఇది దౌత్య కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.